ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు ప్రతి ఏడాది నిర్వహిస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. 2 రోజుల శిక్షణా తరగతులతో బడ్జెట్ రూపకల్పన, చట్టాల రూపకల్పన లాంటి అంశాలపై ఎమ్మెల్యేలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. తెలంగాణ స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. అధికార పార్టీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా ప్రతిపక్షం సద్వినియోగం చేసుకోవడం లేదని అన్నారు. ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాయి. వాళ్ళు ప్రజలల్లా విశ్వాసం కోల్పోతున్నారు. ఓడిపోయినా కూడా వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామనే తీరుతోని వ్యవహరిస్తున్నారు. నేను ఏకపక్షంగా వ్యవహరించనికే నేను స్పీకర్ను, ఎవరికి సంబంధం లేదు, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశాడు స్పీకర్ గానికే. కేటీఆర్ ఈ విధంగా మాట్లాడడం ఆయన వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి, ఆయనకున్న ఎక్స్పీరియన్స్కు, ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ విధంగా మాట్లాడడం ఆయన. అసెంబ్లీ మండలి వ్యవహారాలపై సభ్యులకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే సభలు సజావుగా నడవడానికి వీలవుతుందన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. చట్టసభలకు కొత్తగా ఎన్నికైన వారికి శిక్షణ తరగతులతో ప్రయోజనం ఉంటుందన్నారు. వాళ్ళకు అవగాహన కల్పించే దాని కొరకే ఈ కార్యక్రమం. ప్రివిలేజెస్ కావచ్చు, ప్రోటోకాల్ విషయాలు కావచ్చు, వాళ్ళకి నియోజకవర్గాల్లో వచ్చే సమస్యలు లేవనెత్తే విషయం కావచ్చు, ఇవన్నిటిని కూడా ఏ విధంగా టేకప్ చేయాలనే దాంట్లో పార్లమెంటరీ సిస్టమ్ ఎట్లా ఉంది, ఇక్కడ లెజిస్లేచర్ సిస్టమ్ ఎట్లా ఉంది, అక్కడేమున్నాయి ఇక్కడ ఏం లేవు అనేటువంటి విషయాల మీద చాలా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం చేశాం.